మనల్ని మనం పరీక్షించుకుంటే సరిపోతుంది. ఇక్కడ గలతీయులు చాలా చక్కగా దేవుణ్ణి విషయములో వారు అంగీకరించడం గాని, అనుసరించడం కానీ చాలా బాగుంది. వారి ఆరంభం ఎలా ఉందట? ఆత్మానుసారంగా వారు ప్రారంభించారు. ఆత్మ సంబంధంగా ఆలోచన చేద్దామండి. ఈ శరీరం అంత ముఖ్యమా? ఈ లోకం అంత ముఖ్యమా? ఈ బాహ్య సంబంధమైనవి అంత ముఖ్యమా? అని వారు ప్రారంభించారు. కానీ కాలగమనంలో కాలం గడుస్తున్న కొలది క్రమక్రమంగా శరీర సంబంధులుగా మారిపోయారు. మత సంబంధులుగా మారిపోయారు. లోకములోని మూలపాఠముల తట్టు తిరిగారని కూడా అన్నాడు చూడండి 4:8. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. నిజానికి దేవుళ్ళు కావు గాని వాటికి దాసులైపోయారు. నీవు నేను అంతే కదా, అందరం అలాంటోళ్ళమే. అప్పుడు మనకు తెలియదు కదా మరి. అవి నిజానికి దేవుడు కాదు గాని వాటికి మనం దాసులమయ్యాము. వాటికి కొరకై మనం దూర ప్రయాణాలు చేశాము. వాటి కొరకై మనం ఎన్నో చేయవలసినవి చేసాము ఆ దినాల్లో తెలియక. ఆ కాలమందు అలా ఉన్నాము. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు. ఎవరట వీళ్ళిప్పుడు? దేవుని బిడ్డలు, సంఘము. అంటే ఎవరు? లోకము దేవుణ్ణి ఎరగదు. 3:1-2లో అన్నాడు కదా యోహాను రాసిన మొదటి పత్రికలో. ఎందుకంటే లోకము నన్ను ఎరగలేదు అన్నాడు. లోకము దేవుణ్ణి ఎరగదు. కానీ మీరు దేవుణ్ణి ఎరుగుదురు. సంఘము దేవుణ్ణి ఎరిగి ఉన్నది. దేవుడు ఎవరు అంటే సంఘము చెప్పగలదు. సంఘానికి మించి బయట దేవుడెవరో నానా రకాల అభిప్రాయాలు చెబుతారు తప్ప స్పష్టంగా దేవుడెవరో తెలుసుకున్న వారు సంఘం ఒకటే. ఎందుకంటే సంఘానికి ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నారు. సంఘము కొరకై ఆయన ఈ లోకమునకు వచ్చి తన స్వరక్తమిచ్చి సంపాదించుకొని సంఘమును తన వధువుగా, సంఘాన్ని తన కొరకై సిద్ధం చేసుకుంటున్నాడు.